కృపామయుడా నీలోనా హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనా సమయానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో మీరందరూ బాగున్నారని మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా సమయము అనగా అనుదినము యేసయ్య కృప అనే ఈ యొక్క ప్రార్థనా సమయాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, సర్వాధికారివైన యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని మేము కలిగి ఉండటానికి మీరు సహాయం చేసినందుకై మీకు స్తోత్రాలు. కూడి ఉన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దివ్యమైన ప్రశస్తమైన మీ సన్నిధిని ఉంచమని వేడుకుంటున్నాను. నమ్మదగిన దేవుడా, కృపగలిగినటువంటి దేవుడా, అపారమైన నీ ప్రేమను బట్టి, ఉచితమైన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్కుల చేత మాట్లాడి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక, మీకు శుభము కలుగునుగాక. ప్రియులారా, మీ బ్రతుకు దినములన్నీ దేవుని యొక్క కృపాక్షేమాలు మీతో రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంతేకాదు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయునుగాక. ముఖ్యంగా ప్రియులారా, వివాహమై అనేక సంవత్సరాలైనా మరి పిల్లలు లేక మరి బాధపడుతున్నటువంటి వారు, పిల్లలు పుట్టక బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అయితే మీరేమీ భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ప్రియులారా, ఈ పరిచర్యలో దేవుడు ఎంతోమంది జీవితాల్లో ప్రియులారా అద్భుతంగా దేవుడు వారికి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మీరు విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తారు. 7 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, పెళ్ళై 30 సంవత్సరాలైనా దేవుడు ఈ పరిచర్యలో సంతానము లేని వారికి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రియులారా, మీ అందరినీ కూడా మరి ఈ యొక్క మెస్సయ్య ప్రార్థనా మందిరానికి ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవించండి, దేవుని కార్యాలు చూడండి. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. 128వ మరి కీర్తనలు, 128వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు అని వ్రాయబడి ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాట ఈరోజు మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, చాలామంది కష్టపడుతున్నారు, కానీ చేతిలో డబ్బులు ఉండట్లేదు. డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ వారి అప్పులు తీరట్లేదు. ఎంతో ఉదయం వెళ్తే మరి సాయంత్రం దాకా కష్టపడుతున్నటువంటి వారు ఉన్నారు, ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల
కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని వ్రాయబడింది. ప్రియులారా, మరి కష్టార్జితాన్ని అనుభవించటానికి దేవుడు ఈ మాట ఎవరితో చెప్పాడు అనే మాట ఒకసారి మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటటువంటి వారు ధన్యులు అని నిశ్చయముగా వారు వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈ దినాన తెలుసుకోవలసిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. ఈరోజు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి ప్రియులారా, నీ ఇష్టం వచ్చిన త్రోవల్లో నీవు నడుస్తూ ఉంటే నీవు ఆశీర్వాదాన్ని చూడలేవు. ప్రియులారా, రకరకాలైనటువంటి త్రోవలు మనుషుడు ఎన్నుకొని ఈరోజు ఆ త్రోవల్లో ప్రియులారా నశించిపోతూ ఉన్నారు. కాబట్టి నీవెన్నుకున్న మార్గము నీకు చాలా బాగా ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. కాబట్టి మనము ఎవరి త్రోవల్లో నడవాలి? దేవుని త్రోవల్లో ఎప్పుడైతే నడుస్తావో నీవు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. తర్వాత ఇక్కడ 2 పాయింట్లు గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ మధ్య మనం కూడా కొన్ని మాటలు చెప్పాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం చూసాం. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఈ మాటలు మనం చూస్తాం. ఒక వ్యక్తి మేలు పొందాలన్నా, వర్ధిల్లాలన్నా, కష్టార్జితాన్ని అనుభవించాలన్నా, జ్ఞానం పొందాలన్నా, తెలివిగలిగినటువంటి వారిగా ఉండాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి అనే మాటలు మనం చదువుతాం కదా. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, ఇక్కడ చెబుతున్నాడు ఆయన త్రోవల్లో నడవాలి. నిజమే, ఈరోజు చాలామంది విశ్వాసులు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను అని చెప్పుకుంటూ ఏదో ఆదివారం ఒక్కరోజే ప్రార్థనకు వచ్చి మిగతా సమయాల్లో దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోకుండా లోకములో ప్రియులారా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉన్నారు. వారు కష్టపడుతున్నారు కానీ దీవించబడలేకపోతున్నారు. పైగా వారు దీవించబడకపోవటమే కాకుండా వారు చేసే పనిని బట్టి, వారు దేవుని త్రోవలలో నడవని కారణాన్ని బట్టి, దేవుని యందు ప్రియులారా భయభక్తులు ఉంచకపోవటాన్ని బట్టి ఆ నష్టము కుటుంబం మీద కూడా కనపడతా ఉంది. భార్య సంతోషంగా ఉండలేదు, పిల్లలు సంతోషంగా ఉండలేరు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారు ధన్యులు అన్నాడు. అంటే ఏంటి ఆ ధన్యులు? నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, భార్య సంతోషంగా ఉంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు. చదువుదాం ఆ మాట. 3వ వచనం, నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. మీరు ఆ పై వచనాలను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. ఏంటి? నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఈరోజు నీ కుటుంబం సరైన స్థితిలో లేదు అని అంటే, ఇంటి యజమానుడుగా నీ జీవితం నీ ప్రవర్తనే సరిగ్గా లేదు ప్రియులారా. కాబట్టి నువ్వు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది, నీ ప్రవర్తన బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తే నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే ప్రియులారా, అటువంటి దీర్ఘాయువుతో కూడినటువంటి జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని వారు నీ కుటుంబము అనుభవిస్తూ ఉంటారు. ఒక కుటుంబ యజమానుడిగా నీ స్థితే బాగోలేనప్పుడు నీ కుటుంబం కూడా శాపంగా మారిపోతూ ఉంది. కాబట్టి ప్రియులారా, అలా ఉండొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, నీవు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించటానికి ఇక్కడ బాగా గమనించండి. కొంతమంది నెలకి 50,000 రూపాయలు
వారు సంపాదించినా ప్రియులారా వారి కుటుంబంలో దరిద్రమే కనపడుతూ ఉంటుంది. ప్రియులారా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువైనా సంపాదించని ఆ కుటుంబంలో సమృద్ధి అనేది కనపడదు. ప్రియులారా నీ ఇంట్లో కొద్దిగా ఉన్నా, నువ్వు కొద్దిగా సంపాదిస్తున్నా, నువ్వు 10,000 సంపాదించు నెలకి, కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీ 10,000 రూపాయలతోనే సంతోషంగా నువ్వు, నీ భార్య, నీ పిల్లలు చక్కగా బ్రతకగలుగుతారు, సంతోషంగా బ్రతకగలుగుతారు. ఇది ప్రియులారా ఆయన మార్గములో నడిచేవారు ధన్యులు అన్నాడు. కాబట్టి ఆ విధంగా వారు సంతోషంగా జీవిస్తారు. తర్వాత ఈ రోజున నీ జీవితంలో నీ కష్టార్జితాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఇన్నాళ్ళు బాధపడ్డావు, ఇక నుంచి నువ్వు అనుభవిస్తావు. తర్వాత మనం చూద్దాం, ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి మాట చదువుతున్నాం. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుంటాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట దేవుడు మనకి ఆయుష్కాలం ఇచ్చాడు, అది మనం గమనించాలి. మనము ఎంతకాలం బ్రతకాలి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయించినంత వరకు మనం బ్రతుకుతాం. మనముగా నిర్ణయించుకుంటే కాదు. ప్రియులారా, మరి మనందరికీ తెలుసు ఒక గొప్ప డ్యాన్సర్ మైకేల్ జాక్సన్. ఆయన దాదాపు 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. 150 సంవత్సరాలు బతుకుతానని సవాలు విసిరాడు. కానీ మీరు గమనించండి, ఆయన చాలా చిన్న వయసులోనే ఆయన చనిపోయాడు. ఈరోజు గమనించండి, మన జీవితాల్లో ప్రియులారా మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి తిండి తిన్నా, ఎంత మంచి ఇంట్లో ఉన్నా, వినండి, మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది. ఇది ఒప్పుకుంటారా? దేవుని చేతిలో ఉంది మన ఆయుష్. అయితే మనము బ్రతుకు దినములన్నీ ఎంతకాలము మనం బ్రతుకుతామో అంతవరకు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యములో అనేది మనం చూసినప్పుడు, అన్నపానములు వారు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియులారా పిల్లలు, మరి ఆయన మార్గం నడిచే పిల్లలు చక్కగా అన్నపానములు వారు తింటూ, అన్నపానములు పుచ్చుకొనుచు వారు బ్రతుకు దినములని కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో ప్రియులారా జీవితం అంతా కష్టాలే. ఈరోజు నీ కష్టం తీరిపోవాలంటే యేసయ్యను పరిపూర్ణంగా నమ్ముకోవాలి. నీ బాధ తొలగిపోవాలంటే యేసయ్యను పరిపూర్ణంగా నమ్ముకోవాలి, ఆయనను వెంబడించాలి. యేసు ప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకు చేరలేరు. ప్రియులారా మీరు గమనించాలి, యేసయ్యను మనం వెంబడించుట ద్వారా లేక ఆయన మార్గములో మనం నడుచుట ద్వారా క్షేమంగా ఉంటాం. ఆయన మార్గములో మనం నడుచుట ద్వారా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆయన మార్గములో మనం నడుచుట ద్వారా కష్టార్జితాన్ని అనుభవిస్తాం. ఆయన మార్గంలో మనం నడుచుట ద్వారా కష్టాలు మన నుంచి తొలగిపోతూ ఉంటాయి. సమాధానం కలిగిన వారుగా ఉంటాం, నెమ్మది కలిగినటువంటి వారుగా ఉంటాం. ప్రియులారా, ఎంతోమంది యేసు ప్రభువుని నమ్ముకోకముందు విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసయ్యను తక్కువ కులాల దేవుడని,
మన దేవుడు కాదని, మన దేశానికి సంబంధించినోడు కాదని, ఇతర దేశాల దేవుడని, అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, తెల్లోళ్ళ దేవుడు అని, ఇజ్రాయేలు దేశాల్లో అక్కడ పుట్టినటువంటి వాడు ఇక్కడ దేవుడు కాదని, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ రకరకాలుగా మాట్లాడుకున్న వాళ్ళు ఎంతోమంది వారి జీవితాల్లో నెమ్మది ఉందా, సమాధానం ఉందా, సంతోషం ఉందా, అనుభవించగలుగుతున్నారా? జీవితంలో ప్రియులారా ఏ రోగం లేకుండా ఉంటున్నారా? లేదు. మనుషులు ప్రియులారా ఈ లోకములో తమ మనసుకు తోచినట్టుగా మాట్లాడేవాళ్ళు, తమ ఆలోచనకు తగినట్టుగా ప్రవర్తించే వాళ్ళని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించండి, దేవుడు అనేటటువంటి ఆయన ప్రియులారా మనల్ని రక్షించడానికి ఆయన ఇజ్రాయేలు దేశంలో యూదా దేశపు బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు. అక్కడ ఎందుకు పుట్టాడు ప్రియులారా? దేవుడు మానవుడిని రక్షించడానికి దేవుడు అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని సర్వలోకానికి రక్షకుడయ్యాడు. ఆయన అందరి బాధలు తొలగించడానికి, అందరి కష్టాలు తొలగించడానికి, అందరి ఇబ్బందులు తొలగించడానికి, మనుషులందరూ సమాధానంగా సంతోషంగా బ్రతకాలని, వారు బ్రతకటానికి ఒక సరైన మార్గాన్ని యేసు ప్రభు వారు చూపించాడు. ఆయనే మనకు మార్గం. కాబట్టి ఇప్పుడు యేసయ్య మార్గము నడిచేవాడు సంతోషంగా ఉంటాడు, యేసయ్య మార్గములు నడిచేవాడు ఆనందంగా ఉంటాడు, యేసయ్య మార్గములు నడిచేటటువంటి వాడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడు, యేసయ్య మార్గములో నడిచేటటువంటి వారు సమాధాన సంతోషాలతో ఉంటారు, కష్టార్జితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఏం రాయబడి ఉంది ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు, ప్రియులారా వారు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుతూ ఉండటమే. కాబట్టి వారు ప్రియులారా దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు క్షేమంగా బ్రతకాలి, నీ కష్టార్జితం అంతా నువ్వు అనుభవిస్తూ నువ్వు క్షేమంగా బ్రతకాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ మాటను నమ్మండి, దేవుని కార్యాలు మీ జీవితంలో చూస్తారు. తర్వాత మనము ఇదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం ప్రియులారా మనం గమనించినప్పుడు 12వ వచనాన్ని మనం చూస్తే, పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ఈ మాట చాలా మనం గమనించాలి. పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. ఈ లోకంలో ప్రియులారా ఎన్నో పాపాలు చేసేవాడు కొంతమంది అంటారు, వాళ్ళు చూడు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళు ముక్కుకు పడిచి కూడా పట్టదని అంటారు. మనం అన్ని విషయాల్లో బాగున్నా మనకేంది ఈ బాధలేంది, మనకేంది ఈ కష్టాలేంది అనుకుంటూ ఉంటారు. ప్రియులారా మరి నరహత్య చేసినోడు బాగానే ఉన్నాడు, వేశ్య జీవితాన్ని జీవించేవాళ్ళు బాగానే ఉన్నారు, వ్యభిచారులు బాగానే ఉన్నారు, దొంగలు బాగానే ఉన్నారు. మనం అన్ని విషయాల్లో బాగున్నా, మంచితనంగా ఉన్నా, నీతిమంతులుగా ఉన్నా, ఏందిరా బాబు మనకి ఈ కష్టాలేంది అనుకుంటారు. ప్రియులారా మనకి వినండి, దేవుని యందు భయభక్తు కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, అంటే దేవుని భద్రతలో ఉంటాడు. ఈ లోకములో అనేక పాపాలు చేసి జీవిస్తున్నటువంటి వానికి దేవుని యొక్క సంరక్షణ లేదు వారికి. మనము దేవుని రెక్కలలో ఉన్నటువంటి వారం, మనము దేవుని భద్రతలో ఉన్నటువంటి వారం, మనము దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి వారం. కాబట్టి మనకి ఖచ్చితంగా ప్రియులారా క్షేమము కలుగుతుంది. ఇంకొక మాట చెప్పనా, ఈ లోకంలో మనుషుడు ఈ లోకం వరకే చూస్తాడు, కానీ మనము ప్రియులారా శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రియులారా ఈ లోకములో సంతోషంగా ఉంచుతాడు, ఇక ఎల్లప్పుడూ యుగయుగాలు పరలోకములో సంతోషంగా ఉండేటట్టుగా దేవుడు తన కృపను మన పట్ల చూపుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో మనుషుల వైపు చూడకండి, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని మీరు ఎప్పుడు అనుకోవద్దు. నీకంటే ఎవరు బాగలేదు. ఎందుకో తెలుసా, వారు లోకాన్ని సంపాదించుకున్నారు, నువ్వు దేవుని రాజ్యం సంపాదించుకున్నావు, నువ్వు యేసయ్యను సంపాదించుకున్నావు. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం లేదు. కానీ ప్రియులారా దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకున్నాం, మనకు అది ప్రయోజనం.
యేసయ్యను సంపాదించుకున్నాం, అది మనకు ప్రయోజనం. కాబట్టి నీ జీవితంలో ఆయన త్రోవల్లో నడుస్తుంటే నువ్వు గొప్ప ధన్యుడవు. నువ్వు సంపాదించుకున్నది మామూలు సంపాదన కాదు. లోకంలో ఎంత గొప్ప ధనవంతుడు ఉన్నప్పటికి కూడా నువ్వు సంపాదించుకున్న దానికంటే వారి దగ్గర ఉన్నది పెద్ద గొప్ప ఏం కాదు, అది ఈ లోకం వారికే. కానీ నువ్వు పరలోకం సంపాదించుకున్నావు, ఎంత గొప్ప భాగ్యం దొరికింది నీకు, నువ్వు క్షేమంగా ఉంటావు. అది ఈ లోకంలో ప్రభునందు ప్రియులారా క్షేమంగా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎవ్వరు బాగాలే. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నువ్వు బాగున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చేతిలో ఉన్న వ్యక్తివి, దేవుని రెక్కల్లో ఉన్నటువంటి వ్యక్తివి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తివి. తర్వాత దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా మనం చదువుతాం. ఏం ధ్యానం చేసుకుంటున్నాం? కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీకు మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలుగా ఇలా ఎవరైతే నడుచుకుంటున్నారో, సహోదరుడు, కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు ఎవరైతే ఇలా జీవిస్తున్నారో, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వారి భార్య సంతోషంగా ఉంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ఈ మాట మనం గమనించాలి. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 58వ వచనంలో మనం చదువుతాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని వ్రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. అక్కడ 128వ కీర్తనలో కష్టార్జితాన్ని అనుభవిస్తావు, ఇక్కడ మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, దేవుని మార్గంలో నడుస్తూ ఎవరైతే జీవిస్తున్నారో, కొద్దిగా ఇబ్బంది పడినా, సమస్యలు ఎదుర్కొన్నా, పిల్లరా దేవుని వాక్యం చెబుతుంది, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి ఉండాలి. మరి ఎరిగి ఏం చేయాలి? మనము తొలగిపోకూడదు, బలహీనం కాకూడదు, విశ్వాసమందు స్థిరులై ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. కదలనటువంటి వారు, కదిలేవాళ్ళు చాలామంది ఉన్నారు, అస్థిరులు చాలామంది ఉన్నారు. దేవుని మార్గములో మనము స్థిరముగా నడుచుకోవాలి. అస్థిరత్వము అనేది మనలో లేకుండా చూసుకోవాలి. దేవునిలో స్థిరంగా ఉన్నవాడు దేవుని గొప్ప కార్యాలు చూస్తాడు, దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తారు. కాబట్టి ప్రియులారా, ప్రభు కొరకు నువ్వు పడే ప్రయాస ఏదైతే ఉందో అది వ్యర్థము కాదు, అది వ్యర్థము కాదు, అది వ్యర్థము కాదు. దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు. ప్రియులారా, నీతో నడుస్తాడు, నీ మార్గాలు సరళం చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మార్గం నడిచేటప్పుడు మరి ఆయన నీతో ఉంటాడు కదా. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి నువ్వు బాధపడొద్దు, నాకేం మిగలట్లేదు, ఎంత సంపాదించినా నా కుటుంబాన్ని నేను సరిగ్గా పోషించుకోలేకపోతున్నాను, సరైన బట్ట కట్టుకోలేకపోతున్నాను, కొనుక్కోలేకపోతున్నాను, సరైన తిండి తినలేకపోతున్నాను, అయ్యో నా కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందే అని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే, దేవుని వాక్యం నీతో ఏం చెప్తుందో తెలుసా? ఈ రోజు నుంచి ప్రియులారా, నువ్వు దేవుని మార్గంలో సరిగ్గా నడుస్తున్నావో లేదో చూసుకో. నీవు దేవుని మార్గంలో సరిగ్గా నీవు నడుస్తున్నావో లేదో చూసుకో. నువ్వు సరిగ్గా నడవలేకపోతే దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? పరీక్ష చేసుకో. మీకు ఒక వాక్యం చెప్తాను. దావీదు తన జీవితంలో ప్రియులారా తను తాను పరీక్షించుకుంటున్నాడు. ఎప్పుడు ఆయన పరీక్షించుకోవటమే. ఆయన ఒక్కసారి చేసిన తప్పుకి ప్రియులారా ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఎంత పరీక్ష చేసుకుంటున్నాడో చూడండి. 139వ కీర్తనలో 24వ వచనం లేకపోతే 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో,
నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్యమైన మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. ఆయనకు కూడా తెలీదు. ఎందుకంటే కొన్నిసార్లు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం, నా హృదయం పరిశుద్ధంగానే ఉంది అనుకుంటాం, నేను దేవునిలో బాగానే నడుస్తున్నాను అనుకుంటాం, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం, నేను వాక్యం బాగానే వింటున్నాను అనుకుంటాం, నేను అన్ని విషయాల్లో దైవభక్తి విషయంలోనూ ఆధ్యాత్మికమైన ఈ జీవితంలో నేను అన్నీ బాగానే ఉన్నానే, నా హృదయం చాలా బాగుంది అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పరీక్ష చేసుకుంటున్నాడు దావీదు. ఉన్నదేమో అయ్యా, నన్ను పరిశీలించి నా హృదయాన్ని పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, అది నీకే తెలుసు. నీకు ఆయాసకరమైన మార్గం నాలో లేకుండా అది ఏమంటున్నాడు, చూడుము, నిత్యమైన మార్గమున నన్ను నడిపించు. అవును, నీవు కూడా చేయాల్సిన ప్రార్థన అదే, మనం చేయాల్సిన ప్రార్థన అదే. అయ్యా నా హృదయంలో ఏమున్నదో నీకు తెలుసు, నేను ఎలా ఉన్నాను నీకు తెలుసు, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను పరీక్షించు, నన్ను దిద్దు నాయన, నిత్యమైన నీ మార్గంలో నన్ను నడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఆ విధముగా దేవుని మార్గములో చక్కగా నువ్వు నడవగలిగినట్లయితే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తూ సంతోషంగా ఉంటావు. నీ భార్య సంతోషంగా ఉంటుంది, నీ పిల్లలు సంతోషంగా ఉంటారు, పిల్లలు బాగా చదువుకుంటారు, భార్య మంచి ఆరోగ్యంగా ఉంటుంది, నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఎంతో లక్షలు సంపాదించిన అవసరంలా, నీకున్నది కొద్ది సంపాదనే, దాంట్లోనే సంతోషంగా ఉంటావు. కాబట్టి ఈరోజు ఏదో నాకు ఎక్కువ లేదని నువ్వు బాధపడొద్దు. నీ తక్కువలోనే నీవు సంపాదించే ఆ తక్కువ సంపాదనే నీ కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితం. పిల్లరా, నువ్వు టైలరింగ్ చేస్తున్నావా, టాపీ మేస్త్రివా, నువ్వు డాక్టర్వా, లేకపోతే ఇంకొక నీ చేతులతో మరి కూలి పని చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, అసలు ఏం చేస్తున్నావు, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఈ రోజు నుండి సంతోషంగా ఉండు, దేవుని మార్గంలో చక్కగా నడుచుకో. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచి కళ్ళు మూయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడువైన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ మాటలు వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అధికమైన నీ కృపచేత నీ పిల్లల్ని నింపండి. నిశ్చయముగా వారి యొక్క చేతుల కష్టార్జితాలు అనుభవించడానికి మీ సహాయము దయచేయండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు తొలగించండి. సంతోషకరమైన, క్షేమకరమైన జీవితం ఆ బిడ్డలకు మీరు దయచేయండి. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి మీ అందరినీ మెస్సయ్య ప్రార్థనా మందిరానికి ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభుని మహింపరచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.